అందరికీ నమస్కారం అండి. ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక ఒక ముఖ్యమైనటువంటి 3 అంశాలని దృష్టిలో పెట్టుకొని వ్యవహరిస్తున్నటువంటి సంస్థ. ఈ సంస్థలో ఎవరైనా చేరొచ్చు, సభ్యత్వం తీసుకోవచ్చు. ఈ సంస్థ ముఖ్యంగా 3 విధానాల మీద పనిచేస్తున్నటువంటి సంస్థ. ఒకటి, మనకి ఏదైతే భారత రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని ప్రతి పౌరుడు తెలుసుకోవాలనేటటువంటి ఉద్దేశంతో భారత రాజ్యాంగం కనీస అవగాహన కార్యక్రమం, అంటే ప్రజలకి అవేర్నెస్ క్యాంపెయిన్లు పెట్టడం. అలాగే 2, గ్రామ సభల తాలూకా ముఖ్య ఉద్దేశాన్ని ప్రజలకు తెలియపరచడం. 3, సమాచార హక్కు చట్టం కోసం ప్రజలకు తెలియపరచడం. ఈ మూడింట్లో భారత రాజ్యాంగం, గ్రామ సభల కోసం తర్వాత చర్చలు చేసుకున్నాం. ముందుగా సమాచార హక్కు చట్టం అంటే ఏంటి, సమాచార హక్కు చట్టం వల్ల ప్రజలకు ఉపయోగం ఏంటి, అసలు సమాచార హక్కు చట్టాన్ని ప్రభుత్వాలు తీసుకురావడానికి కారణాలు ఏంటి, ఈ సమాచార చట్టం పౌరులకి ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేటటువంటి విషయాన్ని మనం మాట్లాడుకుంటాం. సమాచార హక్కు చట్టం మన స్వతంత్రం 1947లో వచ్చింది. రాజ్యాంగాన్ని మనం అప్పుడు రాసుకున్నకి 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది. దాని తర్వాత 1950 సంవత్సరం జనవరి 26వ తేదీ నుంచి రిపబ్లిక్ డేగా గుర్తించి రాజ్యాంగాన్ని అమలుపరుచుకుంటున్నాం. మరి రాజ్యాంగం ఉంది, చట్టాలు ఉన్నాయి. సమాచార హక్కు చట్టం స్పెసిఫిక్గా అవసరం ఏంటనేటటువంటిది దాని గురించి కూడా తెలుసుకోవాలి. అప్పుడు మొదటి నుంచి లేదు. అందుకనే దీన్ని 2005వ సంవత్సరంలో సమాచార హక్కు చట్టాన్ని రూపొందించడం జరిగింది. ఈ చట్టాన్ని మరి 47లో స్వతంత్రం వచ్చినప్పటికీ, రాజ్యాంగం 50లో మనం అమలుపరుచుకున్నప్పటికీ సమాచార హక్కు చట్టాన్ని తీసుకురావడంలో చాలా జాప్యం జరిగిందనే చెప్పాలి. దాని తర్వాత ఇప్పుడు మనది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో ప్రజలే యజమానులు. ప్రజలే యజమానులు అన్న విషయం ప్రజలకి అర్థం కావట్లేదు. అర్థమైన ప్రజలు తెలుసుకోవట్లేదు. అలాగే ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి అధికారులు ఎవరైతే ఉన్నారో వీళ్ళు అధికారులుగా కాకుండా బాధ్యతలుగా మన ప్రజలకు సేవ చేసి ఉన్నటువంటి సేవకులు ఒక రకంగా చెప్పాలి. కానీ వాళ్ళ సేవకులుగా కూడా వాళ్ళు భావించట్లేదు. ఈ రకంగా ప్రజాస్వామ్య రాచరిక నుంచి వచ్చింది కాబట్టి మన దేశం రాచరిక పోకడలు కలిగినటువంటి భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా అవతరించింది కాబట్టి ఇంకా మనకి ఆ రాచరిక పోకడలు అనేటటువంటి ఇంకా మనకి పోవడం లేదు. అందుకనే ఈ సమాచార అంటే ప్రభుత్వాల కార్యాలయాల్లో ఏం జరుగుతుంది, ప్రతి పౌరుడు ఒక దీనికి అంటే ప్రజాస్వామ్యంలో పౌరుడే యజమాని కాబట్టి ఈ యజమానితనాన్ని నిలుపుకోవాలంటే మన ప్రభుత్వ కార్యాలయాల్లో ఏం జరుగుతుంది, ఎక్కడ ఏం జరుగుతుంది తెలుసుకోవాలంటే తెలుసుకునే అవకాశం లేదు గతంలో. ఈ సమాచార హక్కు చట్టం వచ్చింది కాబట్టి మనం ప్రశ్నించినా ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేటటువంటి అవకాశం కూడా ఉండేది కాదు. అందుకని సమాచార హక్కు చట్ట ప్రకారం అందుకని సామాన్యుడి తాలూకా ఎంపీలకి ఎమ్మెల్యేలకి ఈ సమాచారం అనేటటువంటిది ఇచ్చేవాళ్ళు, కానీ సామాన్యుడికి సమాచారం ఇచ్చేటటువంటి అవకాశం ఉండేది కాదు సమాచార హక్కు చట్టం రాకముందు ముందు. కానీ సమాచార హక్కు చట్టం వచ్చిన తర్వాత సమాచార హక్కు చట్టం ప్రకారం ఖచ్చితంగా సమాచారాన్ని ప్రతి ఆఫీసుల్లోనూ ఇచ్చి తీరాలి. ప్రతి పౌరుడికి 18 సంవత్సరాలు దాటినటువంటి ప్రతి పౌరుడు సమాచారాన్ని తెలుసుకోవచ్చు, సమాచారాన్ని తీసుకోవచ్చు. ఈ చట్టం చేశారు దగ్గర. అది 2005లో ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. అక్టోబర్ 12వ తేదీ నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. కాబట్టి సమాచార హక్కు చట్టం 2005గా పిలువబడుతుంది అప్పటి నుంచి. కాబట్టి ఈ సమాచార హక్కు చట్టం అందుకనే పేద పాలిత సమాచార హక్కు చట్టం అవినీతి చేసేటటువంటి దీనిపై బ్రహ్మాస్త్రం అనొచ్చు. సమాచార హక్కు చట్టం పేదవాడి తాలూకు వజ్రాయుధంగా కూడా పీల్చుకుంటున్నాం. కాబట్టి ఇటువంటి సమాచార హక్కు చట్టం గురించి మనం రేపటి 2వ వీడియోలో ఈ వీడియోలో సమాచార హక్కు చట్టం అంటే ఏంటంటే క్లుప్తంగా చెప్పడం జరిగింది. దీని అవసరం చాలా ఉంది. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. ఇప్పటికి వచ్చి 19 సంవత్సరాలు అయినా సరే ప్రభుత్వాలు కూడా ప్రజలకి అందించడంలో చాలా వెనకబడ్డాయి. అందుకని ప్రజాస్వామ్య పరిరక్షణ ఐక్యవేదిక సమాచార హక్కు చట్టాన్ని పౌరులందరికీ అందించాలనే ముఖ్య ఉద్దేశంతో ఈ వీడియోని చేస్తున్నాం. నెక్స్ట్ వీడియో 3 వీడియోలు ఉంటాయి. ఈ 3 వీడియోలు చూస్తే పూర్తిగా సమాచార హక్కు చట్టం గురించి తెలుసుకోవచ్చు. కాబట్టి నెక్స్ట్ వీడియోలో మిగతా సమాచార హక్కు చట్టం గురించి తెలియజేయడం జరుగుతుంది.